ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి మోకరించండి. యేసయ్య సహాయం కోరదాం ఈరోజు, అలాగే రేపు. ఈ 2 రోజులు మనకి దేవుడు యేసయ్య మనకి సహాయం చేయాలి. మనకంటూ సహాయం కానీ చేయకపోయారంటూ మనం ఏమి చేయలేదు. సో మనకి సహాయం చేసే దేవుడిని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఏమనంటే, మాకు సహాయం చేయండి యేసయ్య. ఈ 2 రోజులు కూడా మేము మంచి విషయాలు నేర్చుకోవడానికి మాతో మీరుండండి, మా మధ్యలో మీరుండండి. మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించండి. అలాగే అన్ని లంకాలను కూడా అభిషేకించి మా మధ్యలో మీరు వాడుకోనని మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేసి నేను ప్రారంభిస్తాను. కూడా మమ్మల్ని ఎంతగానో కాపాడి భద్రపరిచారు. ఈ 2026 సంవత్సరం జూన్ నెల 8, 9 ఈ 2 దినాలు మాకు జీసస్ సేవ్స్ తరఫున, ఈ చర్చ్ అంతటి మినిస్ట్రీస్ తరఫున ప్రభా మరొక అవకాశాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు రేపు కూడా మాతో మీరు ఉండండి, సహాయం చేయండి. దినము జరగబోతున్న ఈ యొక్క ప్రోగ్రాం అంతా మీరే మాకు సహాయం చేయండి, నడిపించండి. ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఆది నుంచి అనగా ఇప్పుడు మొదలు పెడుతుండగా ఇప్పటి నుంచి ప్రభా సాయంత్రం జరిగిన ముగింపు వరకు కూడా మీ యొక్క ఈ దినం మేమందరం కూడా నీకు సమర్పించుకుంటూ యేసు నామంలో ఈ యొక్క చిల్డ్రన్ BBS క్లాసెస్ని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసయ్య నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. పెట్టి చెప్పాలి. ఓకే చిల్డ్రన్ కూర్చోండి. ఈ సంవత్సరం ఒక మంచి అంశం దేవుడు మనకి ఇచ్చారు. మీరు లాస్ట్ ఇయర్ అంశం ఏంటంటే, నేను నా యేసులో నేను నిలిచాను. యేసయ్యలో మనం నిలుస్తాం అనే విషయంలో ఫస్ట్ డే మనం ఏంటి నేర్చుకున్నామంటే బటర్ఫ్లై గురించి నేర్చుకున్నాం. ఎవరి గురించి నేర్చుకున్నాం మనం ఫస్ట్ డే? అప్పుడు గుర్తొచ్చిందా? ఎప్పుడైనా గుర్తొచ్చిందా లేదా? బటర్ఫ్లై గురించి నేర్చుకున్నాం. సెకండ్ డే ఏం నేర్చుకున్నాం? ఎఫ్తా అనే ఒక బైబిల్ స్టోరీలో ఒక ఫైటర్ గురించి నేర్చుకున్నాం లాస్ట్ ఇయర్. గుర్తొచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? బటర్ఫ్లైస్ చేశారా? చాలామంది బటర్ఫ్లైస్ చేశారు, తర్వాత అవన్నీ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఇప్పుడు గుర్తొస్తారు ఒక్కొక్కరికి. ఓకేనా? మంచిది. సో ఈ ఇయర్ దేవుడు ఒక మంచి అంశం ఇచ్చాడు. అది ఏంటంటే, నేను నా యేసయ్యతో. చెప్పండి, ఏంటి పేరు చెప్పండి. ఇది ఈ సంవత్సరం అంశం. అంటే ఇంగ్లీష్లో ఐ యామ్ విత్ మై జీసస్. చెప్పండి, ఐ యామ్ విత్ మై, నేను నా యేసయ్యతో. చెప్పాలి, నేను దీనికి ఒక యాక్షన్ ఉంది. ఏంటంటే చెప్పండి నా వెనకాల, నేను నా యేసయ్యతో. నేను నా యేసయ్యతో. చెప్పాలి, నేను నా యేసయ్యతో. ఈ అంశంలో ఈ 2 రోజులు మనం నేర్చుకుంటాం. సో నేను నా యేసయ్యతో, ఐ యామ్ విత్ మై జీసస్ అన్న దాంట్లో ఫస్ట్ డే అంటే ఈ రోజు ఏంటిది? ఫస్ట్ డే. చెప్పాలి, ఫస్ట్ డే. ఈ రోజు మనం ఒక అంశం సబ్ టైటిల్ నేర్చుకోబోతున్నాం. నేను నా యేసయ్యతో సహవాసం చేస్తాను. ఏం చేస్తాను నేను? అంటే ఫ్రెండ్షిప్. ఎవరితో చేయాలి మన ఫ్రెండ్షిప్? ఎవరితో మన ఫ్రెండ్షిప్ ఉండాలి? సో ఈరోజు మన సబ్ టైటిల్ అనగా ఫస్ట్ రోజు మెయిన్ అంశం ఏంటంటే, నేను నా యేసయ్యతో. చెప్పండి, నేను నా యేసయ్యతో. ఈరోజు మనం నేర్చుకోబోతుంది ఏంటంటే సహవాసం, ఫ్రెండ్షిప్. చెప్పాలి, నేను నా యేసయ్యతో సహవాసం చేస్తాను. చెప్పాలి, అందరూ కూడా ఇలాగ, అందరూ చూపాలి ఇలాగ, నేను నా యేసయ్యతో సహవాసం చేస్తాను. ఇట్ మీన్స్ సహవాసం అంటే ఏంటి? ఫ్రెండ్షిప్. మీ పక్క వారికి సెకండ్ ఇచ్చి చెప్పండి, నేను నా యేసయ్యతో సహవాసం చేస్తాను. ఫ్రెండ్షిప్. ఓకే, ఐ యామ్ విత్ మై జీసస్. చెప్పాలి, ఐ యామ్ విత్ మై. ఈ సంవత్సరం ఈ అంశంతో మనము నేర్చుకున్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. సో ఫ్రెండ్షిప్, సహవాసం
అంటే ఏంటి, యేసయ్యతో మనం ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, యేసయ్యతో మనం ఎలా సహవాసంలో ఉండాలి. చాలాసార్లు ఫ్రెండ్స్తో సహవాసం చేస్తూ ఉంటారు కదా, ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకేనా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇప్పుడు ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ ఇప్పుడు పాటలు నేర్చుకున్నాం కదా, అవి ముందు పాడదాం. ఏం చేద్దాం, మనం ముందు మనం అవి పాడదాం. పాడిన తర్వాత కొత్త పాటలు కొత్తగా అన్ని కూడా నేను నేర్పిస్తాను. ఈ లోపల థీమ్ ఏం చెప్పాను మీకు నేను? చెప్పండి. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఈ సంవత్సరం అంశం టాపిక్ ఏంటని చెప్పాను మీకు. చెప్పాలి, నేను నా యేసయ్యతో ఏంటి. ఓకే, ఈ రోజు మనం నేర్చుకోబోతున్న ఫస్ట్ రోజు ఏం నేర్చుకోబోతున్నాం అంటే, నేను నా యేసయ్యతో సహవాసం చేస్తాను. ఏం చేస్తాను నేను? చెప్పాలి, నేను నా యేసయ్యతో. మీకు ఏమో చెప్పండి, సహవాసాన్ని ఎలా చూపించాలని చెప్పాను నేను. ఓకే, పక్కవారికి కూడా సెకండ్ ఇవ్వమని చెప్పాను కదా. ఓకేనా? సో అక్క యాక్షన్ చేస్తుంది, నేను చెప్తూ ఉంటాను, నా వెనకాతల మాటలు చెప్తూ అక్కతో పాటు యాక్షన్ చేయండి. ఆర్ యు రెడీ? ఈ సంవత్సరం థీమ్ సాంగ్ మనం నేర్చుకోబోతున్నాం. ఆర్ యు రెడీ? ఓకే, నా వెనకాతలు చెప్పండి, నేను యేసయ్యతో జీవించేదను. అందరూ చెప్పాలి, నేను యేసయ్యతో జీవించేదను. జీవించేదను.
ఇంకా చాలా చేతులు కదలట్లేదు, ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. మాటలు నోరు కదులుతుంది కానీ చేతులు కదలట్లేదు. ఇప్పుడు చెప్పండి మళ్ళీ, నేను నా యేసయ్యతో జీవించెదను, నేను యేసు వలె మారెదను, యేసు వలె మారెదను. చెప్పాలి, నేను యేసయ్యతో జీవించెదను, యేసు వలె మారెదను. నా నడక, చెప్పాలి, నా నడక, నా మాట, నా స్నేహం యేసే. వాయిస్ చెప్పట్లేదు. నా నడక, నా మాట, నా స్నేహం యేసే. తర్వాత నా శ్వాస, చెప్పాలి, నా శ్వాస, నా ధ్యాస, నా ఆశ యేసే. చెప్పాలి అందరూ కూడా, నా నడక, నా మాట, నా స్నేహం యేసే, నా శ్వాస, నా ధ్యాస, నా ఆశ యేసే. నేను యేసయ్యతో జీవించెదను, నేను యేసయ్యతోనే జీవింతును, ఇక యేసయ్యతోనే నా సహవాసము. పాడాలి, యేసయ్యతోనే జీవింతును, ఇక యేసయ్యతోనే నా సహవాసము. నా నడక, నా మాట, నా స్నేహం యేసే, నా శ్వాస, నా ధ్యాస, నా ఆశ యేసే. పడాలి, నా నడక, నా మాట, నా స్నేహం యేసే, నా శ్వాస, నా ధ్యాస, నా ఆశ యేసే. నేను యేసయ్యతో జీవించెదను, నేను యేసు వలె పాడాలి అందరూ కలిసి. నేను యేసయ్యతో జీవించెదను,
క్లాప్ ఎవరెవరు కొట్టారు కూర్చోండి. 3 అని క్లాప్కి ఎవరెవరు కొట్టారు కూర్చోండి. 3 చాలా మంది ఉన్నారు. చాలా మంది అక్కలు చూస్తున్నారు. అన్యాలు కూడా అవతల. ఈసారి మీరు అబద్ధాలు ఆడుతూ వాళ్ళు కూర్చో. 2 2 2 1 1 1 2 3. చెల్లి కూర్చో. ఎల్లో డ్రెస్ కూర్చో. వైట్ డ్రెస్ కూర్చోవాలి. కూర్చో. కమాన్. 3. ఎంతమంది? రైట్. మీరు మిగిలిన అందరూ స్టేజ్ పైకి రండి. 1 1 2 2 2 3 3 3 4. డబుల్ క్లాప్ కొట్టాడు ఎవడు? వీడు. వెళ్ళి కూర్చోడు. డబుల్ క్లాప్ కొట్టడం కూర్చోండి. ఎవరు? రైట్. ఎవరు 3 క్లాప్ చేశారు? రైట్. జరగండి. ఎలా జరగ 3. ఓకే. కమాన్. 4 4 4 4 3. రైట్. ఒక క్లాప్ వినబడింది. రైట్. 1 1 1 1 2 1. రైట్. 1 1 2 2 2 4 4 4 4 3. డౌట్ వద్దు. అయిపోయావు కదా. డౌట్కి వెళ్తాడు. ఓకే. రైట్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నువ్వు అయిపోయావా? అయిపోయిందా? ఓకే. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? 1 1 గట్టిగా. 1 2 2 3 3 4 4 4 4
3 3 3 4 4 4 3 4 2 1 2 3 3 అయిపోయాడా అని గెలుస్తాడు అనుకున్నాను. ఓకే 3 ఓకే రెడీ అన్నా 2 2 3 2 2 3 3 1 2 3 3 2 4 3 అక్కడ మా గర్ల్స్ ఇద్దరు 2 3 2 అడాలి 2 2 అడాలి 2 3 అవునా వెరీ గుడ్. ఓకే ఇక్కడ ఒక చెల్లి గెలిచింది, అలాగనే తమ్ముడు గెలిచింది. పేరు జాయ్. జాయ్కి గట్టిగా క్లాప్ కొట్టండి. జాయ్ వెరీ గుడ్. శైలుకి గర్ల్స్ నుంచి శైలు క్లాప్ కొట్టండి. నేమ్ రాసుకోండి. శైలు అలాగనే జాయ్. మరొకసారి గట్టిగా క్లాప్ కొట్టాలి. మీకు లాస్ట్ ఇయర్ నేను ఏమన్నా రాకెట్ క్లాప్ నేర్పించానా రాకెట్ క్లాప్ లాస్ట్ ఇయర్ మీకు ఎలా కొట్టాను? రాకెట్ క్లాప్ ఒకసారి ఇలా కొట్టి ఇలా పైకి వెళ్తుంది రాకెట్. నేర్పిలేదా మీకు? మరి కొట్టండి కమా చేయాలి అందరూ కూడా. ఇప్పుడే మీకు అన్ని గుర్తు వస్తున్నాయి. 1 ఇయర్ గ్యాప్ రావద్దు, అన్ని మర్చిపోయారు మళ్ళీ. సరే కమా రాకెట్ క్లాప్ కొట్టము. అందరూ సుస్సనే అంటున్నారు కానీ క్లాప్ మాత్రం రైట్. ఇప్పుడు మనం బ్రేక్ తీసుకుందాం. ఈ లోపల ఇందాక ఎవరో చెల్లి గెలిచింది, తమ్ముడు ఎవరు గెలిచారు గేమ్. మీకు చాక్లెట్ ఇస్తాను ఒకసారి రండి. జాయ్ అలాగే శైలజ. ఓకే రైట్. వీళ్ళిద్దరికి క్లాప్స్ కొట్టండి. చాక్లెట్ ఇస్తాం. రైట్ ఒకసారి కూర్చోండి.
సో ఈ రోజు బెస్ట్ బాయ్ ఆఫ్ ది డే ఎవరంటే ఇక్కడ ఉన్నాడు కదా తమ్ముడు. ఫస్ట్ డే చాలా యాక్టివ్గా వెరీ గుడ్ తమ్ముడు. నీ పేరు ఏంటన్నా? ఆశీష్ వెరీ యాక్టివ్ యాక్షన్ చేస్తున్నాడు, మంచిగా హుషారుగా ఉన్నాడు. సో బెస్ట్ బాయ్ ఆఫ్ ది డే ఫస్ట్ సెక్షన్కి గట్టిగా ఆశీష్కి గట్టిగా చెప్పబడ్డాడు. అక్క పాస్టర్ అక్క ఎక్కడ ఉన్నా సరే ఒకసారి స్టేజ్ దగ్గరికి వస్తారు, వీళ్ళకి కిరీటాలు పెడతారు, అక్క వస్తారు. ఈ లోపల అలాగే బెస్ట్ గర్ల్ ఆఫ్ ది డే ఫస్ట్ సెక్షన్కి బెస్ట్ గర్ల్ నేను చూసాను అనేది మీకు తెలుసు కదా. ఎవరైతే బాగా నేర్చుకుంటున్నారో ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తామని మీకు తెలుసా లేదా? మర్చిపోయారు మీరు కదా, ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు అందరికీ. సో ఫస్ట్ డే ఈ సెక్షన్కి ఎవరంటే గర్ల్ చోలి కమ్. చాలా సైలెంట్గా ఉంది, అక్క కూడా మంచి పాట నేర్చుకోవడం అన్ని యాక్షన్ అన్ని బాగా చేస్తుంది. సో అక్క వాళ్ళకి క్రౌన్ వేస్తారు. ఫాస్ట్ అక్క గట్టిగా చెప్పలు కొట్టండి గీతాకి. వెరీ గుడ్ బెస్ట్ గర్ల్ ఆఫ్ ద ఫస్ట్ డే అండ్ ఫస్ట్ సెక్షన్. ఓకే బెస్ట్ బాయ్ ఆశీష్కి కూడా చెప్పలు కొట్టండి, ఆశీష్ కూడా. బెస్ట్ బాయ్ బెస్ట్ గర్ల్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇద్దరికి అది గట్టిగా కొట్టట్లేదు చెప్పట్లేదు. కూడా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 4 o'clock ఆశీష్ అసలు నమ్మలేకపోతున్నాడు, నేనేనా అని తట్టుకోలేకపోతున్నాడు ఆనందం. ఆశీష్ ఫోటో తీసేసి త్వరగా గట్టిగా చెప్పలు కొట్టాడు వీళ్ళిద్దరికి. తమ్ముడు నాయన మీరు నేర్చుకుంటున్న ప్రతి ఒక్క మాట ప్రభా, ప్రతి ఒక్క పాట నాయన మీరు హృదయాల్లో నాయన మీరు ముద్రించండి ప్రభా. నాయన వారు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు ప్రభా నాయన మీ వాక్యములో నుండి మీ మార్గంలో నుంచి నాయన తొలగిపోకున్నట్లు ప్రభా నాయన వారి హృదయాలను మీరు భద్రపరచమని వేడుకుంటున్నాం. బిడ్డలు నాయన ఆహారం తినడానికి వెళ్తూ ఉండగా ప్రభా బిడ్డలందరూ చక్కగా క్రమంగా భోంచేసి నాయన తిరిగి నాయన ప్రభా నాయన మీ సన్నిధిలోనికి వచ్చి మరిన్ని విషయాలు నేర్చుకొని నాయన సంతోషంతో నాయన ఆనందంతో గృహాలకు వెళ్ళడానికి మీ కృపను చూపించమని ఈ ప్రార్థన మీ దివ్య సన్నిధిని చేర్చుకోమని యేసుక్రీస్తు దివ్య నామంలో వేడుకొచ్చున్నాం తండ్రి.
యేసయ్యా యెహోవా షమ్మాగా నాకు తోడుగా నన్ను రక్షించి కాపాడున యేసయ్యా bubbling joy, bubbling joy, bubbling joy, bubbling joy, joyful days, he saved on the cheerful day. Bubbling joy, bubbling joy, bubbling joy, joyful days, he saved on the cheerful days. Yehovah Shammah, నాకు తోడుగా నన్ను రక్షించి కాపాడున యేసయ్యా యెహోవా షమ్మాహ నాకు తోడుగా నన్ను రక్షించి కాపాడున యేసయ్యా joyful days యేసయ్యా నన్ను బాగు చేసి లేవనెత్తున యేసయ్యా bubbling joy, bubbling joy, bubbling joy, bubbling joy, joyful days, యేసయ్యా cheerful days, bubbling joy, bubbling joy, bubbling joy, bubbling joy, joyful days, యేసయ్యా cheerful days. యెహోవా షమ్మా సమరచువాడుగా నాకు మంచి చేసి మేలు చేసే నా యేసయ్యా యెహోవా షమ్మా సమరచువాడుగా నాకు మంచి చేసి మేలు చేసే నా యేసయ్యా bubbling joy, bubbling joy, bubbling joy, bubbling joy, joyful days, యేసయ్యా cheerful days, bubbling joy, bubbling joy, bubbling joy, bubbling joy, joyful days, యేసయ్యా cheerful days. Very good. Last theme song.
యేసయ్యతోనే నా సహవాసము, యేసయ్యతోనే జీవితులు, ఇక యేసయ్యతోనే నా సహవాసము. నా నడక, నా మాట, నా స్నేహం యేసే, నా శ్వాస, నా ధ్యాస, నా ఆశ యేసే. నా నడక, నా మాట, నా స్నేహం యేసే, నా శ్వాస, నా ధ్యాస, నా ఆశ యేసే. నేను యేసయ్యతో చేసేదను, నేను యేసు వలె మారేదను, నేను యేసయ్యతో జీవించేదను, నేను యేసు వలె మారేదను. పాడాలి, అందరికీ వచ్చాయి పాడాలి. నేను యేసయ్యతో జీవించేదను, నేను యేసు వలె మారేదను, నేను యేసయ్యతో జీవించేదను, నేను యేసు వలె మారేదను. ఇక నీ ఎదుట నేను నిలిచెదను, నేను యేసయ్యతోనే జీవితులు, ఇక యేసయ్యతోనే సంచరము, యేసయ్యతోనే జీవితులు, ఇక యేసయ్యతోనే సంచారము. నా నడక, నా మాట, నా స్నేహం యేసే, నా శ్వాస, నా ధ్యాస, నా ఆశ యేసే. నా నడక, నా మాట, నా స్నేహం యేసే, నా శ్వాస, నా ధ్యాస, నా ఆశ యేసే. నేను యేసయ్యతో జీవించేదను, నేను యేసు వలె మారేదను, నేను యేసయ్యతో జీవించేదను, నేను యేసు. పాడు, పాడు చేయాలి. నువ్వు
నా యేసయ్యతో చెప్పాలి, నేను నా యేసయ్యతో సహవాసం చేయాలి. మనం నేర్చుకున్న కబ్లో ఏమంటే 11th లెసన్లో ఏం నేర్చుకున్నాం మనం? మీరు మాట్లాడట్లేదు. లెసన్లో ఏం నేర్చుకున్నాం మనం? ఎవరు తప్పించుకున్న సింహం పిల్ల ఎక్కడికి వెళ్ళింది? లయన్ సింహం ఎక్కడికి వెళ్ళింది? రైట్. నేను ఒక మంచి ఆబ్జెక్ట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆర్ యు రెడీ? చేతులు కట్టుకుంటేనే చెప్తాను, లేకపోతే లేదు. చూడండి, చాలా మంది మనం ఒక పాట నేర్చుకున్నాం కదా, ఏంటది? చూడు చూడు లోకం. మనలో అది ఏం చేస్తుంది? మనల్ని స్పాయిల్ చేస్తుంది. ఏం చేస్తుంది మనల్ని? సరే, నా దగ్గర ఒకటి ఉంది, నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి, నా దగ్గర ఒక పాట ఉంది. ఇందులో చాలా వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇందులో ఏమున్నాయి? మీరు కట్ చేసినవన్నీ ఇందులో తీసుకొచ్చి ఇచ్చాను. సరే, నాకు ఎవరైనా ఒకరు కావాలి. చేతులు ఎత్తున్నాను, నేను అస్సలు పిల్లలు. నేను చేతులు ఎత్తున్నాను, తర్వాత ఇంకొకటి సీట్ ఎత్తున్నాను కూడా పిల్లలు. నేను బాగా కూర్చున్నాను, సైలెంట్గా ఉన్న వాళ్ళని పిలుస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది చేసి చూపించాలంటే ఒక హెల్ప్ కావాలి. సైలెంట్గా ఉన్న వాళ్ళు పిలుస్తాను, చేతులు ఎత్తున్నాను పిల్లలు. రైట్. ఈరోజు మనం నేర్చుకున్నాం, పిల్లలు మన జీవితంలో చాలాసార్లు ఏం చేస్తూ ఉంటారంటే, పిల్లలు లాంటి మనందరం కూడా చర్చికి వచ్చినప్పుడు బాగా నటిస్తాం. ఏం చేస్తామో మంచి ప్రార్థన చేసినట్టు, పాటలు పాడినట్టు బాగా యాక్ట్ చేస్తారు. మనంత మించిన యాక్టర్స్ ఇంకెవరు ఉండరు. చూడండి, ఇప్పుడు నేను పిలుస్తాను అనగానే అందరూ అంత సైలెంట్ అయిపోయి యాక్టింగ్ చేసేస్తున్నారు. ఎంతసేపు అల్లరి చేశారో ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు కదా. సో మనం చాలా బాగా యాక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇంత బాగా యాక్ట్ చేసే వాళ్ళకి ఎక్కడ ఉండరు మన దగ్గర తప్ప. సో నేను ఒకళ్ళు పిల్లలు అనుకుంటున్నాను. ఎవరిని? రా. ఇట్రా. సో నేను చెల్లికి ఒకటి ఇస్తాను. ఇది ఏంటంటే, ఇదేంటి? ఇది ఏం కనబడుతుంది మీకు? హార్ట్ కనబడుతుంది కదా. ఈ హార్ట్ చెల్లి లేకపోతే మన అందరం మన జీవితంలో యేసయ్య ఈరోజు మన సహవాసంలోని మన హార్ట్లోని ఎవరిని పెట్టుకుంటాము? సినిమాని పెట్టాము, యూట్యూబ్ పెట్టాము, ఇంకా ఏం చేస్తుంటాం? మనం ఇంటికి వెళ్ళి అల్లరి పనులు చేస్తాం, మమ్మీ మాట విన్నాం. తర్వాత ఎక్కువగా రీల్స్ వస్తుంటారు ఈ మధ్యన. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడతారు, లేకపోతే ఎక్కువ గేమ్స్ ఆడతారు. సండే స్కూల్కి వస్తారు, చర్చికి వస్తారు, అన్నీ చేస్తారు, కానీ యేసయ్యతో సహవాసంలో ఉంటారు. ఫ్రెండ్స్తో సహవాసంలో ఉంటారు, ఆడతారు, అల్లరి చేస్తారు, గోల్ చేస్తారు, ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, నిర్లక్ష్య స్వభావం. యేసయ్య అంటే ఎవరికి కూడా ఏమంటారు? ప్రేమ ఉండదు, నిర్లక్ష్యం ఉండదు. యేసయ్య అంటే చులకన. యేసయ్య అంటే ఒకలాంటి విధమైన కేర్లెస్నెస్ స్వభావం చూపిస్తారు పిల్లలు. మనం చాలామంది పెద్దోళ్ళు కూడా, చిన్నోళ్ళు కూడా, యేసయ్య మన గురించి ఎక్కడ చనిపోయారు? సిలువలో చనిపోయారు. ఆయన రక్తం అంటే ఎవరికి, ఆయన ప్రాణత్యాగం అంటే ఎవరికి పట్టింపు ఉండదు. సో మన జీవితాన్ని ఎంత మంచిగా మన హార్ట్లో దేవుడు ఇంత హార్ట్ మంచిగా ఇచ్చి మనల్ని మంచి పిల్లలుగా పుట్టించి లోకంలో ఉంచినప్పుడు, అలా రాను ఏం చేస్తామంటే లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు పిల్లలు. అల్లరి పనులు చేసి, చెత్త పనులు చేసి, ఇంక ఇష్టం వచ్చినట్టు మాట లైఫ్ని స్పాయిల్ చేసుకో. కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలోని? ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, స్నాప్చాట్స్ అని, ఇంకేంటి గేమ్స్ ఆడుతున్నారు. బాయ్స్ తెలియకుండా గేమ్స్ ఆడుతుంటారు సెల్ ఫోన్లో. ఇప్పుడు చాలా గేమ్స్ వచ్చాయి. నాకు తెలిసింది ఒకటే గేమ్, పబ్జి అని, ఫ్రీ ఫైర్ అని, ఇలాంటి గేమ్స్ ఆడుతుండేవారు. ఏమవుతుంది మీ లైఫ్ అప్పుడు? ఏమవుతుంది లైఫ్? ఫస్ట్ క్లాస్ రాదు, సెకండ్ క్లాస్ రాదు, థర్డ్ క్లాస్ రాదు. ఏ క్లాస్ వస్తుంది? మొత్తానికి ఏమొస్తుంది? జీరో వస్తుంది. ఏమొస్తుంది? మీకు మంట వెలిగించవచ్చు, ఫైర్ వెలిగించి ఎలా వెలిగిస్తావు? ఏం చేస్తారంటే మొత్తానికి జీవితాన్ని కాల్ చేసుకుంటారు. జీవితాన్ని ఏం చేసుకుంటారు? పిల్లలు చెప్పాలి, జీవితానికి ఏం చేస్తారు? వెలిగించు, మన పుట్టించదు.
రైట్, మీకు కనబడుతుందా ఇక్కడ అంతానా? కనబడుతుందా? కూర్చోండి. హలో 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 కూర్చోండి. రైట్, ఇప్పుడు మంట చూసారా? చూసారా మంట? ఇలాగ మన జీవితాన్ని మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం. ఇలాగ మన జీవితాన్ని మనం ఏం చేసుకుంటాం? స్పాయిల్. దేవుడు అయినప్పటికీ ఏం చేస్తాడో తెలుసా? మనల్ని ఏం చేస్తాడో తెలుసా? మనల్ని కాలిపోయినా పర్వాలేదు. చాలామంది లైఫ్ అనుకుంటారు ఇంక మేము ఎందుకు పనికిరాం అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారు? నేను తప్పు చేశాను, నేను చర్చికి వెళ్ళకూడదు అనుకుంటారు. మనం ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే, హలో ఏమనుకుంటారు? నాలాంటి తప్పు చేసినవాడు ఇంకెవడు లేడు అని అనుకుంటారు. నా ఇంత జ్ఞానం ఎవరికి లేదనుకుంటారు. చాలాసార్లు మనం సండే స్కూల్కి వెళ్ళకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా మనకి మంచి మార్కులు రావాలంటే వస్తాయా? హలో చెప్పండి, మంచి మార్కులు రావాలంటే వస్తాయా? అయినప్పటికీ నువ్వు కానీ యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్యతో సహవాసం చేస్తే, ఎంత నీ జీవితం స్పాయిల్ అయిపోయినా, ఎంత నీ లైఫ్ స్పాయిల్ అయిపోయినా, మన లైఫ్ ఎలా మారుస్తాడు తెలుసా యేసయ్య? మన లైఫ్ ఎలా మారుస్తాడు కంటే చప్పలు కొట్టండి, చప్పలు కొట్టాలి. తిరిగి మన హార్ట్ మనకు తిరిగి ఇచ్చేస్తాడు యేసయ్య. మంచి హృదయాన్ని తిరిగి మనకి ఇచ్చేస్తాడు. ఎవరి దగ్గరికి రావాలి మనం? ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి. చదువు రాకపోయినా, నువ్వు వెనకబడి ఉన్నా, నువ్వేమో నాకు మ్యాథ్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే నువ్వు అంతసేపు మొబైల్ చూస్తూ ఉంటావు. అందుకనే నీకు జ్ఞాపక శక్తి ఉండట్లేదు. నువ్వు మారిపోతున్నావు, లైఫ్ మారిపోతుంది, లైఫ్ స్టైల్ మారుతుంది, ఫుల్ బ్యాడ్లో నువ్వు నిండిపోతున్నావు మనం. సో తిరిగి మన హార్ట్, మన లైఫ్ తిరిగి ఎవరిస్తారు మనకి? స్పాయిల్ అయిపోయిన మన జీవితం ఎక్కడ ఉంటుంది తిరిగి? అందుకే మనం ఎవరితో సహవాసం చేయాలి? మనం ఎవరితో సహవాసం చేయాలి? యేసయ్యతో సహవాసం చేయాలి. కూర్చోండి చేయాలి. థ్యాంక్ యూ. యేసయ్యతో మనం సహవాసం చేస్తే పిల్లలు, యేసయ్యతో సహవాసం చేస్తే ఏమొస్తుందో తెలుసా? మన జీవితంలోకి ఆత్మ ఫలాలు వస్తాయి. ఏమొస్తాయి మన జీవితంలోకి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలు. అంటే మనకి ఎప్పుడు జాయ్ ఉంటుంది. ఇందాక బబ్లింగ్ జాయ్ అనే పాట పాడాం కదా. ఏం పాడాం ఇందాక? బబ్లింగ్ జాయ్ అని. ఏం చేయాలి? బబ్లింగ్ జాయ్ అని పాడాం. ఏం పాడాం? బబ్లింగ్ జాయ్ అని పాడాం. ఏం పాడాం మనము? యేసయ్యలో ఉంటే మనకి ఏమొస్తుందంటే బబ్లింగ్ జాయ్. ఇది ఒక బబ్లింగ్ జాయ్ అన్నమాట. మన లైఫ్లో యేసయ్య ఉంటే, ఎవరన్నా యేసయ్య ఉంటే మన జీవితంలో ఏం రావాలి? బబ్లింగ్ జాయ్ వస్తుంది. ఏమొస్తుంది యేసయ్య మనలో ఉంటే? బబ్లింగ్ జాయ్. బబ్లింగ్ జాయ్ అనేది ఎలా వస్తుంది అంటే, చూడండి, మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి మనం? ఎప్పుడు కూడా ప్రార్థన. ఎంతమంది ప్రార్థన చేయడం మానేశారు? నిజం చెప్పండి. ప్రార్థన చేయడం మానేశారు. నిజం చెప్పండి. అబద్ధం పడలేదు, ఏం అబద్ధం ఆడదు. యేసయ్య సన్నిధిలో ఉన్నాం, ఇది ఆన్ చేసిందండి. మనం యేసయ్య సన్నిధిలో ఉన్నాం, ప్రార్థన చేయడం మానేశారు, బైబిల్ చదవడం మానేశారు. యేసయ్యలో నేను నిలిచేదనని లాస్ట్ ఇయర్ మీకు 2 రోజులు మేము అన్ని చెప్పి వెళ్తే అన్నీ మర్చిపోయారు. కానీ ఈసారి యేసయ్యతో, నేను నా యేసయ్యతో జీవించాలి. ఎవరితో జీవించాలి మనం? ఎప్పుడైతే యేసయ్యతో సహవాసం చేస్తామో పిల్లలు, యేసయ్యతో మనం సహవాసం చేస్తామో, యేసయ్యతో సహవాసం చేసిన తర్వాత యేసయ్య మనకి ఏమి ఇస్తారు తెలుసా? బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఏం బ్లెస్సింగ్ ఇస్తారు? యెహోవా యందు భయము, భక్తి కలిగి ఉంటే మనకి ఏమి ఇస్తారు యేసయ్య? బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? జ్ఞానం వస్తుంది మనకి, మెమొరీ పవర్ వస్తుంది, విజ్డమ్ ఇస్తారు యేసయ్య. చెప్పారు కదా, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, ఎప్పుడు బబ్లింగ్ జాయ్ ఉంటుంది. అప్పుడు మన జీవితం ఎలా అవుతుందో తెలుసా? పిల్లలు? అప్పుడు ఎలా అవుతుంది? కలర్ఫుల్గా మార్చబడుతుంది. ఎలా మార్చబడుతుంది? మన లైఫ్ ఎలా మారుస్తుంది? కలర్ఫుల్గా. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకని మనము యేసయ్యతో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయాలి. యేసయ్యతో మనం ఫ్రెండ్షిప్ చేసి యేసయ్యతో సహవాసంలో ఉంటే మన జీవితం ఎలా మారుతుందో మీకు ఇందాకలే చెప్పానా లేదా? ఒక్కసారి కానీ మనం యేసయ్యకి మన లైఫ్ ఇస్తే ఇంకా బ్యూటిఫుల్గా మారిపోతుంది. ఎలా మారిపోతుందో తెలుసా? అది కూడా మీకు చూపిస్తాను. మన లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా మారిపోతుంది. మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఎలా మన లైఫ్ మారిపోతుంది అన్నది మీకు నేను చూపిస్తాను. చూడండి, మన లైఫ్లో చూడండి, ఎప్పుడైతే మనం యేసయ్యతో మన సహవాసంలో ఉంటామో, తిరిగి యేసయ్య దగ్గరికి మనం వస్తామో. చూడండి, ఏంటది లయన్ ఉంది కదా,
లయన్ ఏం చేసింది? దూరంగా వెళ్ళిపోయింది. ఏం చేసింది లయను? దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఎవరు చేర్చుకున్నారు? తండ్రి దగ్గరికి వస్తే తిరిగి సహవాసాన్ని, అంటే ఎక్కడైతే సహవాసం కోల్పోయిందో తిరిగి మళ్ళీ ఆయన సహవాసానికి వచ్చిందన్నమాట. ఎక్కడైతే సహవాసానికి వెళ్ళిపోయిందో తిరిగి సహవాసంలోకి వచ్చింది. పిల్లలు, మనం కూడా మన జీవితంలో సహవాసంలోకి వెళ్ళాలి. సరే, రైట్. ఇక్కడ చూసారా ఒక బ్యాగ్ ఉంది నా చేతిలో. ఏముంది? ఈ బ్యాగ్లో హోల్ ఉంది, చూసారా? ఏమన్నా కనబడుతుందా మీకు? కనబడట్లేదా? ఏదైనా ఒక పేపర్ ఇవ్వండి. ఒక ఎవరినన్నా నేను మళ్ళీ పిలుస్తాను ఈసారి. రైట్, అది పెద్ద పేపర్ అది. నువ్వు కాదు, అక్క. రైట్. మన జీవితంలో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా దేవుడు చేసిన తర్వాత మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకొని తిరిగి ఆయన సహవాసంలోకి వస్తామో అప్పుడు మన జీవితం ఇలా ఫ్లవర్ వైజ్, చూసారా? ఈ ఫ్లవర్ వైజ్ ఎలా ఉంది? ఇలా తయారు చేస్తాడు దేవుడు. ఇలా చేసిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా చేస్తాడు. ఎలా అనుకున్నాం? ఎందుకు పనికిరాను మనల్ని? ఎందుకు పనికిరాము? కూర్చోండి. ఎందుకు పనికిరాము? చూడండి, ఇక్కడ ఒక పేపర్ ఇస్తారు అక్కలు, ఒక పేపరు. ఈ పేపర్ని ఎవరైనా ఇందులో వచ్చి వేయండి. రైట్, ఒక పేపర్ తీసుకొచ్చారు. ఎవరు వేస్తారు? నువ్వు రాడా చెల్లి. లేదు, ఓకే, రైట్. ఈ పేపర్ అంటే ఇది ఎవరో తెలుసా? ఈ బ్యాగ్ ఎవరు? యేసయ్య. ఈ బ్యాగ్ ఎవరు? ఈ పేపర్ ఎవరు? ఈ పేపర్ జీవితం మనది. అంటే మనం ఎందుకు పనికిరాం? ఈ పేపర్ ఎందుకన్నా పనికి వస్తుందా? ఈ పేపర్కి ఏదైనా వాల్యూ ఉందా? చూడండి, ఈ పేపర్కి ఏమైనా వాల్యూ ఉందా? లేదు. ఈ పేపర్ని లేకపోతే ఈ లైఫ్ని ఎవరికి అప్పగించాలి? మనం ఎవరికి అప్పగించాలి? ఇప్పుడు మన జీవితాన్ని యేసయ్యకి అప్పగించాం. ఎవరికి అప్పగించాం పిల్లలు? మనం ఎవరికి అప్పగించింది? చెల్లి ఎవరికి ఇచ్చింది? ఎవరికి ఇచ్చావు చెల్లి? నీ కాగితం ఎవరికి ఇచ్చావు? దాంట్లో యేసయ్య. ఇది ఎవరో చెప్పాను నేను? యేసయ్య. ఎవరో చెప్పాను? యేసయ్య. సో మన జీవితాన్ని యేసయ్యకి ఇస్తే పిల్లలు, ఎందుకు పనికిరాని మనల్ని, ఎందుకు పనికిరానంటే మనకి జ్ఞానం లేదు. మనం యేసయ్య మీద ఆధారపడపోయాం అనుకోండి, యేసయ్య దగ్గర సహాయం తీసుకోపోయాం అనుకోండి, మన ఎగ్జామ్స్లో కాదు కదా, మన చదువుల్లోని, మన ఎగ్జామ్స్లోని, మన భవిష్యత్తులోని దేవుడు మన లైఫ్లో కానీ లేకపోతే మనం ఉన్నత స్థాయికి వెళ్ళాం. ఏమి వెళ్ళాం మనం? మీకు తెలుసా? ఈ లైట్ కనుగొనింది ఎవరో తెలుసా మీకు? చెప్పాలి. ఈ లైట్ కనుగొనింది ఎవరో నేమ్ తెలుసా? ఎవరు? లైట్ కనుగొనింది. హూ ఇస్ ఇన్వైటెడ్ దిస్ లైట్? ఎడిసన్. అది మర్చిపోయి రాత్రి ఫోన్ కనుగొనింది ఎవరు? గ్రామ్. మీకు తెలుసా వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ సైంటిస్టులు. వాళ్ళందరూ కూడా యేసయ్యకి వారి జీవితాలను ఇచ్చుకున్నారు. మీరు కనుక్కోండి, వాళ్ళందరూ కూడా యేసయ్యని తెలుసుకున్న బిడ్డలు. ఈ యొక్క ప్రపంచంలో హిస్టరీలో మనం ఎక్కడ చూసినా పైన ఫ్లైట్స్, హెలికాప్టర్స్ వెళ్ళిపోతుంటాయి కదా, అది కనుగొనింది ఎవరు? వైట్ బ్రదర్స్. పేరు చెప్పు, ఎవరు కనుక్కున్నారు వాళ్ళు? వైట్ బ్రదర్స్. వాళ్ళు కూడా యేసయ్యని తెలుసుకున్న బిడ్డలే. ఎప్పుడైతే వారి జీవితాలని యేసయ్యకి ఇచ్చారో, ఎప్పుడైతే వారు యేసయ్యతో సహవాసం చేశారో, ఎందుకు పనికిరాని వారి జీవితాలు దేనికి వాల్యూ చెందవు. ఒక చిరుపైన కాగితాల్లాగా, వేస్ట్ కాగితాల్లాగా, చిరుపైన కాగితాల్లాగా, ఇలాగా చూడండి, కాలిపోయిన జీవితాల్లాగా ఉన్న వారి జీవితాల్ని వారు ఎప్పుడైతే యేసయ్యకి వారి హృదయాల్లో చోటిచ్చి యేసయ్యతో పాటు వారు సహవాసం చేస్తారో పిల్లలు, వారి జీవితాలే మారిపోతాయి. ఎలా మారిపోతాయి? ఈ లోపల నీ వేసు తీయు, నువ్వు ఏదైతే వేసావో తీయు బయటికి, చూపించు వాళ్ళకి. ఏమైంది వాళ్ళకి? వాళ్ళ లైఫ్ ఎలా మారిపోయింది? గట్టిగా చెప్పలు కొట్టాలి. అది ఇందాక చెల్లి లోపల వేసిన కాగితం ఎందుకన్నా పనికి వస్తుందా? దానికి ఏమైనా వాల్యూ ఉన్నదా? కానీ దీనికి ఏముంటుంది? దీనికి ఏముంటుంది? వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇది కానీ తీసుకెళ్ళి ఏమైనా కొనాలనుకుంటే కొనగలవా లేదా? కొనగలవా? కానీ ఇందాక చెల్లి వేసిన ఈ పేపర్కి ఏమైనా వాల్యూ ఉందా? అందుకనే నేను నా యేసయ్యతో సహవాసం చేస్తే పిల్లలు జీవితం వాల్యూగా మార్చబడుతుంది. ఎవరితో సహవాసం చేస్తే మన వాల్యూగా మార్చబడతాం? ఎవరితో సహవాసం చేయాలి? యేసయ్యతో సహవాసం చేయాలి. చూడండి, ఒక జీరో ఉంది అనుకోండి, ఇలాగ జీరో పెట్టారనుకో, దానికి ఏమైనా వాల్యూ వస్తుందా? జీరోకి
దాని పక్కన 1 పెడితే ఎంత అయింది? 1 పెడితే 10. ఆ 1 పక్కన 0 సారీ 0 పక్కన 1 పెడితే ఎంత అయింది? 10 అయింది. కూర్చోనన్న. ఇప్పుడు మళ్ళీ 1 తీసేయండి, మళ్ళీ 0. దానికి ఏమైనా వాల్యూ ఉందా? లేదు. ఈ 0 పక్క అంటే ఈ 0 ఎవరు? నువ్వు నేనే. ఈ 0 ఎవరు? మీరు నేను, అందరం 0 వస్తుంది మాట. కానీ ఆ 0 పక్కన 1 ఎవరు? యేసయ్య. మన జీవితంలో కానీ యేసయ్యతో సహవాసం చేస్తే పిల్లలు ఈ 0కి ఏమొస్తుంది? వాల్యూ వస్తుంది. ఈ 0 పక్కన ఇంకో 0 పెట్టండి, ఆ 0 పక్కన ఇంకో 0 పెట్టండి, ఇంకొక 0 పెట్టండి. సో అన్ని 0ల పక్క నుంచి 1 తీసేయండి. ఎన్ని 0లు పెట్టా ఏమి దానికి వాల్యూ ఉందా? లేదు. సో ఇన్ని 0లు ఉన్నా దాని పక్కన ఎవరు ఉండాలి? అర్థమైందా? 1 ఉండాలి. అంటే యేసయ్య మన జీవితంలో ఉండాలి. ఎవరు ఉండాలి పిల్లలు? మన జీవితం ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. సో మనము యేసయ్యతో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? మనం యేసయ్యతో సహవాసం చేయాలి. మనం కానీ యేసయ్యతో పిల్లలు సహవాసం చేయకపోతే మన లైఫ్ 0. ఎందుకు పనికిరాదు. మన లైఫ్ ఎందుకన్నా పనికి వస్తుందా? ఎందుకు పనికిరాదు. యేసయ్యకి ఒక మాట చెప్పండి. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, మోకాలు వేయండి. ఇప్పుడు చెప్పండి యేసయ్యకి, నా లైఫ్లోకి మీరు రండి యేసయ్య, నా జీవితంలోకి నీతో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను యేసయ్య అని. నా శ్వాస, నా ధ్యాస, నా ఆశ నేను యేసయ్యతో జీవించేదను. నేను యేసు వలె మారేదను. యేసయ్యకి చెప్పండి, యేసయ్య నేను నీతో జీవిస్తాను, నీతో స్నేహం చేస్తాను. నేను అన్నిటికీ అట్రాక్ట్ అవుతున్నాను. సాతాను వల్ల మోసం చేస్తున్నారు పిల్లలు. యేసయ్యతో మనల్ని సహవాసంలో ఉండకుండా నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు. సో ఈరోజు యేసయ్యకి చెప్పండి, నీతో నేను తిరిగి నా బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నాను. నా చిన్న హృదయంలోకి మీరు రండి యేసయ్య అని ఒక మాట చెప్పండి పిల్లలు. ఒక మాట చెప్పండి. ఎవరెవరైతే మాట చెప్తున్నారో యేసయ్యకి చేతులు ఎత్తి మీ కుడి చేయి పైకెత్తి చెప్పండి, యేసయ్య నా హృదయంలోకి రండి అని. మీ రైట్ హ్యాండ్ పైకెత్తి యేసయ్యకి చెప్పండి, నా హృదయంలోకి రండి యేసయ్య, నీతో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను యేసయ్య, నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను యేసయ్య అని ఒక మాట. నాకు ప్రార్థన వినిపించట్లేదు ఎవరి దగ్గర నుంచి. ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళతో మీరుండి వారి మాట మీరు వినమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్, కూర్చోండి. స్వీటీ ఉందా లేదో చూస్తాను ఒకసారి. ఆగండి, స్వీటీ ఉందా? ఒకసారి జానీ వచ్చి ఉంటాడు నాకు తెలిసి. జానీ పిలుద్దాం, ఓకేనా? జానీ పిలుద్దాం. జానీ వస్తున్నావు అంటున్నావు కానీ రావట్లేదు బయటికి. నువ్వు బేగ బాగున్నారా? అందరూ బాగున్నారా? అవును, ఈరోజు నాతో పాటు ఎవరు వచ్చారో తెలుసా నీకు? తెలీదా? అయ్యో జార్జ్ అని చెప్పలేదా నీకు? పిలవంటారా? అందులోని ఈ
వరకు వచ్చేస్తాను. సరే స్వీటీ, నువ్వు ఎలా అంటే అలా. ఓకే పిల్లలు, నాకు ఈ రోజు నువ్వు మనం ఏ పాట నేర్చుకున్నా చెప్పండి. ఏ పాట నేర్చుకున్నారు? వెనకాల ఉన్న అమ్మాయిలు చెప్పండి, ఏ పాట నేర్చుకున్నారు? గట్టిగా చెప్పండి. ఓకే, రేపు ఇంకా చాలా పాటలు ఉంటాయి, అలాగే గదులు ఉంటాయి. ఈ రోజు ఎవరి గురించి నేర్చుకున్నారు? కథ ఎవరి గురించి నేర్చుకున్నారు? సింహం నుంచి నేర్చుకున్నారు. ఓకే, రేపు యేసయ్యతో సంభాషించడం గురించి మనం నేర్చుకుంటాం. రేపు ఏం నేర్చుకుంటాం మనము? సంభాషణ. ఏంటి? మీకు రేపు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. రేపు ఈవినింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. రేపు ఇంకా 30 వస్తాడు మన మధ్యకి. ఎవరు వస్తారు రేపు? ఈరోజు టైం సరిపోలేదు. రేపు ఇంకా ఎక్కువగా మనము నేర్చుకుంటాం. రేపు యేసయ్యతో మనం ఎలాగైతే మాట్లాడాలి, టాకింగ్ టు జీసస్ అన్న దాని మీద నేర్చుకుంటాం. సో రేపు వచ్చే క్రాఫ్ట్ వర్క్ నచ్చిందా మీకు? క్రాఫ్ట్ వర్క్ నచ్చిందా? సో రేపు కూడా మంచి క్రాఫ్ట్ వర్క్ ఉంది. బెస్ట్ గర్ల్, బెస్ట్ బాయ్ ఉన్నారు. ఒకసారి వాళ్ళకి ఎవరినైనా ఒకళ్ళు పంపించారు, పెద్దవారు వచ్చి జస్ట్ కిరీటం పెట్టడానికి. ఒకళ్ళు ఇద్దరు పంపించండి. బాయ్స్ సైడ్ ఒకళ్ళు, గర్ల్స్ సైడ్ కూడా నేను పిలుస్తాను. బెస్ట్ బాయ్ ఆఫ్ ది సెకండ్, అదే ఈ ఫస్ట్ డే సెక్షన్ ఆడే గట్టిగా చెప్పండి. మనకి కూడా రైట్. ఒకసారి క్లాప్ కొట్టండి వీళ్ళకి, బెస్ట్ బాయ్కి. ఓకే, గట్టిగా చప్పలు కొట్టండి బెస్ట్ బాయ్. అత్యధికంగా మీరు దయచేసినందుకు నాయన సహాయం దయచేసి ప్రభా, మీరే మహిమ ఘనత ప్రభావాలన్నింటినీ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.